హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి 4th లెసన్ ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ యూ రీడ్ కనుక చూసుకుంటే ఈ స్టోరీ దేనికి సంబంధించింది అంటే, దిస్ ఈజ్ అ స్టోరీ అబౌట్ అన్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఓల్డ్ కపుల్ అండ్ దేర్ పెట్ డాగ్. ఇది ఎవరికి సంబంధించిందంటే ఈ స్టోరీ ఇద్దరు కపుల్స్కి సంబంధించింది. వాళ్ళు చాలా కష్టపడే తత్వము, నిజాయితీ పరులు. వాళ్ళకు ఒక పెట్ డాగ్ ఉంది. వీళ్ళ ముగ్గురు స్టోరీ అనమాట. ద నైబర్స్ ఆర్ ట్రబుల్సమ్ అండ్ ద డాగ్ డైస్ ఏ సాడ్ డెత్. వాళ్ళ పక్కనున్న నైబర్స్ వల్ల వాళ్ళ కుక్క చనిపోతుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళ పైన ఏడుస్తూ పక్క వాళ్ళకి ఏ ఉంటే మనకు అదే కావాలి అన్నట్టుగా కొంచెం కుళ్ళుబోతుతనం కలిగిన వాళ్ళు అన్నట్టు. ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ గివ్స్ సొలేస్ అండ్ సపోర్ట్ టు హిజ్ మాస్టర్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. ఆ కుక్క చనిపోయినా కూడా దాని ఆత్మ రూపంలో ఈ యొక్క వాళ్ళ యజమానికి, అంటే ఈ నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. సో అదే ఈ యొక్క స్టోరీకి సంబంధించి ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అనే టాపిక్ అనే యొక్క టైటిల్. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మీకు లెసన్లో అర్థమవుతుంది. ఇన్ ద గుడ్ ఓల్డ్ డేస్ ఆఫ్ డైమస్ దేర్ లివ్డ్ అన్ ఓల్డ్ కపుల్ హూస్ ఓన్లీ పెట్ వాజ్ ఏ లిటిల్ డాగ్. సో డైమస్ మీన్స్ అంటే ఇన్ 19th century జపాన్ వెల్తీ ల్యాండ్ ఓనర్స్, అంటే భూస్వాములు అంటారు కదా వాళ్ళనమాట. జపాన్లో 19వ శతాబ్దంలో బాగా డబ్బుండి ఉన్న భూస్వాముల్ని డైమోస్ అని అంటూ ఉండేవారు అనమాట. డైమియోస్ అంటూ ఉండేవారు. అక్కడ ఈ మన ఓల్డ్ కపుల్ వాళ్ళ పెట్ డాగ్తో ఉంటూ ఉండేవారు అనమాట. వాళ్ళ ముగ్గురే, వాళ్ళకి పిల్లలు లేరు. ఆ డాగ్ వాళ్ళిద్దరు కపుల్స్, ఈ ముసలి వాళ్ళిద్దరూ ఉంటూ ఉండేవారు. హ్యావింగ్ నో చిల్డ్రన్ దే లవ్డ్ ఇట్ యాజ్ దో ఇట్ వేర్ ఏ బేబీ. సో వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల ఆ కుక్కని ఒక పిల్లలాగా చూసుకుంటూ ఉండేవారు అనమాట. ద ఓల్డ్ డేమ్ మేడ్ ఇట్ ఏ కుషన్ ఆఫ్ బ్లూ క్రేప్. ఓల్డ్ డేమ్ అంటే ఇక్కడ ఎవరు అంటే ఒక ముసలి ఆవిడ అన్నట్టు. సో వాళ్ళ ఆ ముసలి ఆవిడ ఒక కుషన్ లాంటిది కుట్టిందనమాట ఆ యొక్క కుక్కకి. ఒక బ్లూ క్రేప్ క్లాత్తో ఒక కుషన్ కుట్టింది. అండ్ అట్ మీల్ టైమ్ ముకో, ఆ కుక్క పేరు ముకో అనమాట. ఫర్ దట్ వాజ్ ఇట్స్ నేమ్ వుడ్ సిట్ ఆన్ ఇట్ యాజ్ స్నగ్ యాజ్ ఎనీ క్యాట్. స్నగ్ అంటే కంఫర్టబుల్. అంటే ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్, సో పిల్లులు కూర్చుంటాయి కదా, నార్మల్గా కూర్చుంటాయి కదా, అలా కూర్చునేటప్పుడు కంఫర్టబుల్గా ఈ కుక్క కూడా అలా కూర్చునేదనమాట. ఆ కూర్చోడానికి కావలసిన విధంగా ఈ యొక్క కుషన్ని, అంటే ఈ యొక్క తలగడిని, దిండుని ఆమె ముసలావిడ కుట్టిందనమాట కుక్కకి. సో అలా కూర్చున్నప్పుడు తిన్నప్పుడు కానీ ఇది చాలా బాగా కంఫర్టబుల్గా కూర్చొని తింటూ ఉండేది ఆ కుషన్ పైన. పిల్లలు ఎలా అయితే కంఫర్టబుల్గా కూర్చుంటాయో అలా. ద కైండ్ పీపుల్ ఫెడ్ ద పెట్ విత్ టిడ్ బిట్స్ ఆఫ్ ఫిష్ ఫ్రమ్ దేర్ ఓన్ చాప్ స్టిక్స్. అంటే టిడ్ బిట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు అనమాట. ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కల్ని వాళ్ళ యొక్క, అంటే వాళ్ళు తినే చాప్ స్టిక్స్తోనే దానికి పెడుతూ ఉండేవారు. అండ్ ఆల్ ద బాయిల్డ్ రైస్ ఇట్ వాంటెడ్. సో దానికి ఎంత అన్నం కావాలంటే అంత అన్నము పెడుతూ ఉండేవారు అనమాట. Thus treated the dumb creature loved its protectors like being with a soul. సో అలా చూసుకోవడం వల్ల కుక్క వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా అయిపోయారనమాట పేరెంట్స్. సో కొన్ని విశ్వాసం చూపిస్తే కదా కుక్కలు నార్మల్గానే, సో అలా వీళ్ళు ఇంకా ప్రేమగా చూసుకోవడం వల్ల ఆ కుక్క అనేది వీళ్ళకి ఫుల్గా ఇంకా దాని ప్రాణమైన పెట్టేసే అంతగా ఇది కూడా ఉండేది. ఏ బీయింగ్ విత్ సోల్ అంటే లైక్ ఏ హ్యూమన్ చైల్డ్, అంటే ఫుల్ ఎమోషన్స్తో, ఇంకా పిల్లలు మనం సొంతంగా మనుషులు ఎలా ఉంటారో సో అలా అయిపోయిందనమాట అది కూడా. ఇంకా వాళ్ళకి మొత్తం నేనే చిల్డ్రన్ కూడా, అంటే చిల్డ్రన్ లాగా అయిపోయిందనమాట. సో ఆ విధంగా ద ఓల్డ్ మ్యాన్ బీయింగ్ ఏ రైస్ ఫార్మర్ వెన్ డైలీ విత్ హో అండ్ స్పేడ్ ఇన్ టు ద ఫీల్డ్స్. అంటే పార అవి ఉంటాయి కదా, గడ్డపార అలాంటివి పట్టుకొని రోజు కూడా ఇతను ఒక ఫార్మర్ అనమాట. రోజు పని చేసుకోవడానికి అని చెప్పి ఆ గడ్డపార అవి పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఓ టెంటో సమా అంటే యాజ్ ద సన్ ఈజ్ కాల్డ్. సో సన్ని ఓ టెంటో సమా అంటారు. హ్యాడ్ గాన్ డౌన్ బిహైండ్ ద హిల్స్, అంటే ఎప్పుడో ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం, అంటే ఇక్కడ సన్ హ్యాడ్ గాన్ డౌన్ బిహైండ్ ద హిల్స్ అంటే సూర్యాస్తమయం వరకు, అంటే సూర్యుడు ఆ యొక్క కొండల కిందకి వెళ్ళిపోయే వరకు, అంటే సూర్యాస్తమయం వరకు కూడా పనిచేస్తూ ఉండేవాడు. ఎవ్రీడే ద డాగ్ ఫాలోడ్ హిమ్ టు వర్క్ నెవర్ వన్స్. సో ఎప్పుడు కూడా అతను వెళ్తున్నప్పుడు అతని వెనకాతలే డాగ్ కూడా వెళ్ళిపోతూ ఉండేది. నెవర్ వన్స్ హార్మింగ్ ద వైట్ హెరాన్
దట్ వాక్డ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ టు పికప్ ద వార్మ్స్. అంటే హెరోయిన్ అనేది ఒక బర్డ్ అనమాట. ఆ ముందు యజమాని వెళ్తూ ఉంటే, ఆ యజమాని అడుగుల వెనకాల హెరోన్ అనే బర్డ్ వెళ్తూ అక్కడ ఉన్న ఏమైనా చిన్న చిన్న పురుగులవి తింటూ ఉండేదనమాట. ఈ కుక్క అలా వెనకాతలే వెళ్తూ ఉన్నా సరే, ఎప్పుడు కూడా దానికి ఏ హాని కూడా చేయలేదనమాట. ఆ బర్డ్‌కి ఏ హాని కూడా చేయలేదు. ఫర్ ద ఓల్డ్ ఫెలో వాజ్ పేషెన్స్ అండ్ కైండ్ టు ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ లైఫ్ అండ్ ఆఫెన్ టర్న్డ్ అప్ ఏ సాడ్ ఆన్ పర్పస్ టు గివ్ ఫుడ్ టు ది బర్డ్స్. అంటే ఈ యొక్క ముసలి అతను ఎవరైతే ఉన్నారో యజమాని, ఈ డాగ్ యొక్క యజమాని, అతను చాలా జాలి, దయ కలిగిన వ్యక్తి అనమాట. ప్రతి ఒక్క జీవికి కూడా ఆహారం పెట్టాలి, జాలిగా చూసుకోవాలి అనే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి. అయితే వన్ డే ద డాగ్ కేమ్ రన్నింగ్ టు హిమ్, పుట్టింగ్ హిస్ పాస్ అగైనిస్ట్ హిస్ లెగ్స్ అండ్ మోషనింగ్ విత్ హిస్ హెడ్ టు సమ్ స్పాట్ బిహైండ్. అంటే ఏదైనా అయితే కుక్కలు అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, పోలీసులు యూజ్ చేసే కుక్కలు వాళ్ళకి కనబడిన క్లూస్ ఏమైనా ఉంటే వాళ్ళ అక్కడికి వెళ్ళి అరవడము, అక్కడ కాళ్ళతో ఇలా తవ్వడము చేస్తుంటాయి కదా. అలాగే ఈ డాగ్ కూడా ఒకరోజు ఒక ప్లేస్లో తవ్వుతూ వాళ్ళ యజమాని దగ్గరికి రావడము, అక్కడికి రా రా అని తలూపడము, అక్కడ తవ్వడము ఇలా చేస్తూ ఉండేదన్నమాట. ద ఓల్డ్ మ్యాన్ అట్ ఫస్ట్ థాట్ హీస్ పెట్ వాజ్ ఓన్లీ ప్లేయింగ్ అండ్ డిడ్ నాట్ మైండ్ ఇట్. సో ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఆడుకుంటున్నట్టుందిలే కుక్క అని చెప్పి అనుకున్నాడు ఆ యజమాని. తర్వాత బట్ ద డాగ్ కెప్ట్ ఆన్ విన్నింగ్ అండ్ రన్నింగ్ టు అండ్ ఫ్రో ఫర్ సమ్ మినిట్స్. కానీ ఈ కుక్క ఏం చేసింది, అటు ఇటు అటు ఇటు ఇతని దగ్గరికి అక్కడికి, ఇతని దగ్గరికి అక్కడికి అలా పరిగెట్టడము, అటు ఇటు తిరగడం చేస్తూ ఉందన్నమాట. దెన్ ద ఓల్డ్ మ్యాన్ ఫాలోడ్ ద డాగ్ ఏ ఫ్యూ యార్డ్స్ టు ఏ ప్లేస్ వేర్ ద యానిమల్ బిగిన్ ఏ లైవ్లీ స్క్రాచింగ్. సో అలా కొంత దూరం అక్కడి నుంచి కొంత దూరము ఈ కుక్క ఎక్కడైతే కాళ్ళతో మట్టిని తీస్తుందో అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్తే థింకింగ్ ఇట్ వాజ్ ఏ పాసిబుల్ ఏ బరీడ్ బోన్ ఆర్ ఏ బిట్ ఆఫ్ ఫిష్. సో ఇతని యజమాని ఏమనుకున్నాడంటే అక్కడ ఏదో చేపో లేకపోతే ఇంకేదైనా ఉండుండొచ్చు, సో అందుకని ఇది ఆ వాసనకి తవ్వుతుంది అని అతను అనుకుంటాడు. ద ఓల్డ్ మ్యాన్ స్ట్రక్ హిస్ హో ఇన్ ద ఎర్త్ వెన్ లో ఏ పైల్ ఆఫ్ గోల్డ్ గ్లీమ్డ్ బిఫోర్ హిమ్. సో ఎప్పుడైతే అలా తవ్వుతూ ఉన్నదో అక్కడ ఒక గోల్డ్ అంటే మెరుస్తున్నటువంటి ఒక బంగారం అనేది కనిపిస్తుంది అనమాట. గ్లీమ్డ్ అంటే గ్లిట్టర్డ్ అంటే మెరవడం. సో అలా అతని ముందు అది గోల్డ్ అనేది మెరుస్తూ ఇదనమాట స్పేడ్ అంటే తవ్వుతారు కదా, సో అది దాంతో అలా తీస్తే గోల్డ్ అనేది అక్కడ కనిపిస్తుంది. దస్ ఇన్ అన్ అవర్ ద ఓల్డ్ కపుల్ వేర్ మేడ్ రిచ్. సో అంత గోల్డ్ ఒకసారి అతను చూశాడు, ఇంకా అతనిదే కదా. సో ఏమవుతుందంటే వెంటనే ఇంకా వాళ్ళు ఒక్కసారిగా రిచ్ అయిపోయారు అనమాట. ద గుడ్ సోల్స్ బౌట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ మేడ్ ఏ ఫీస్ట్ ఫర్ దేర్ ఫ్రెండ్స్. సో ఇంకా ఏం చేశారు, వెంటనే ఒక ల్యాండ్ కొనేశారు. వాళ్ళ ఫీస్ట్ అంటే ఏంటంటే డెలిషియస్ ఫుడ్, అందరికీ డెలిషియస్ ఫుడ్ అనేది పెట్టడం అనమాట. సో అలా ఒక విందు అన్నట్టు అలా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ విందు ఏర్పాటు చేశారు. అండ్ గేవ్ ప్లెంటిఫుల్లీ టు దేర్ పూర్ నైబర్స్. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే పూర్ నైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటిని పంచేశారనమాట ఫుల్గా. అలా పంచేశారు మొత్తం కూడా. యాజ్ ఫర్ ద డాగ్ దే పెట్టెడ్ హిమ్ టిల్ దే నియర్లీ స్మాథర్డ్ హిమ్ విత్ కైండ్నెస్. సో అలా ఏంటంటే ఆ కుక్క వల్ల వీళ్ళు అలా అవ్వడం అనేది జరిగింది. నౌ ఇన్ ద సేమ్ విలేజ్ దే లివ్డ్ ఏ విక్డ్ ఓల్డ్ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్. విక్డ్ అంటే బాగా కన్నింగ్ అని లేదా పక్క వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం ఇలా అర్థం వస్తుంది. అలాంటి కపుల్ కూడా ఉన్నారనమాట. నాట్ ఏ బిట్ సెన్సిటివ్ అండ్ కైండ్ హూ హ్యాడ్ ఆల్వేస్ కిక్డ్ అండ్ స్కోల్డెడ్ ఆల్ డాగ్స్ వెన్ ఎవర్ ఎనీ పాస్డ్ దేర్ హౌస్. సో వాళ్ళకి జాలి, దయ ఏమీ కూడా ఉండేవి కాదు. ఎప్పుడైనా పొరపాటున వాళ్ళ ఇంటి ముందు కుక్కలు వెళ్తే వాటిని అన్నింటినీ తిట్టుకుంటూ ఉండేవారు అనమాట. అలాగా హీరింగ్ ఆఫ్ దేర్ నైబర్స్ గుడ్ లక్ దే కాక్స్డ్ ద డాగ్ ఇన్ టు దేర్ గార్డెన్ అండ్ సెట్ బిఫోర్ హిమ్ బిట్స్ ఆఫ్ ఫిష్ అండ్ అదర్ డైనిటీస్ హోపింగ్ హీ వుడ్ ఫైండ్ ట్రెజర్ ఫర్ దెమ్. సో ఎప్పుడైతే పక్క వాళ్ళ కుక్క ఇలా బంగారం చూపించిందంట, వాళ్ళు రాత్రికి రాత్రి రిచ్ అయిపోయారని విన్నాను అని వీళ్ళు విన్నారు, ఈ కన్నింగ్ ఫెలోస్. వీళ్ళు కూడా కాక్స్డ్ అంటే పర్జార్డెడ్ ఆర్ ఎంటైస్డ్ అంటే ఆ కుక్కని బలవంతంగా అది రాకపోయినా సరే దాన్ని లాక్కొని వచ్చేసి వీళ్ళు గార్డెన్లోకి తీసుకొని వచ్చి అంటే మాకు కొంతసేపు ఈ కుక్కని ఇవ్వండి అన్నట్టు వాళ్ళు తీసుకొని వచ్చేసారనమాట. తీసుకొని వచ్చేసి ఆ కుక్కకి చేపలు అలాగే ఇంకా టేస్టీ ఫుడ్, డైనటీస్ అంటే టేస్టీ ఫుడ్ అంతా కూడా పెడుతున్నారనమాట. ఎందుకు పెడుతున్నారు,
ఆ కుక్క కూడా వీళ్ళకి ఏదైనా నిధి ఏదైనా చూపించవచ్చు మేబీ అని చెప్పి అలా తీసుకొచ్చుకొని అన్నీ పెడుతున్నారు. బట్ ద డాగ్ బిహైండ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ద క్రూయల్ పేర్ వుడ్ నెయిదర్ ఈట్ నార్ మూవ్. సో ఆ కుక్క ఈ యొక్క కన్నింగ్ ఫెలోస్ని చూసి భయపడిపోయిందనమాట. అది ఎటు కదలట్లేదు, అసలేమీ కూడా తినట్లేదనమాట. దెన్ దే డ్రాగడ్ హిమ్ అవుట్ ఆఫ్ డోర్స్ టేకింగ్ ఏ స్పేడ్ అండ్ హోయ్ విత్ దెమ్. No sooner had the dog got near a pine tree growing in the garden that he began to paw and scratch the ground as if a mighty treasure lay beneath. అంటే దెన్ దే డ్రాగడ్ హిమ్ అవుట్ ఆఫ్ డోర్స్ అంటే ఇంట్లోంచి బయటికి ఆ కుక్క రాకపోయినా సరే లాక్కొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ స్పేడు హోయ్ పట్టుకొని ఏదంటే ఏదైనా నిధి దొరికితే తవ్వేద్దాం అని చెప్పి అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఆ డాగ్ ఏం చేసిందంటే ఇంక ఇలా కాదు వీళ్ళకి పని చెప్తానని చెప్పి ఒక పైన్ ట్రీ దగ్గర గోకడం అనేది స్టార్ట్ చేసింది. సో అయితే ఇక్కడ అయితే పెద్ద నిధే ఉంటుందిలే పైన్ ట్రీ కింద అని వాళ్ళు అనుకుంటారు. క్విక్ వైఫ్ హ్యాండ్ మీ ద స్పేడ్ అండ్ హోయ్ క్రైడ్ ద గ్రీడీ ఓల్డ్ ఫూల్ యాజ్ హీ డాన్స్డ్ విత్ జాయ్. క్రైడ్ అంటే ఇక్కడ యాడ్ అవ్వడం కాదు, అరవడం. అంటే త్వరగా ఆ యొక్క గడ్డపార అన్ని ఇవ్వు, ఇక్కడ ఏదో చూపిస్తుంది, సో ఇక్కడ మనకి పెద్ద నిదే ఉంటుందిలే అని చెప్పి ఆనందంతో అరుస్తున్నాడు అనమాట వాళ్ళ కన్నింగ్ ఫెలో, ఆ యొక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. దెన్ ద కవర్షియస్ ఓల్డ్ ఫెలో విత్ ఏ స్పేడ్ అంటే గ్రీడీ అనమాట, అంటే కన్నింగ్ ఫెలో, బాగా కన్నింగ్ ఫెలో, స్పేడ్ అండ్ ద ఓల్డ్ క్రోన్ విత్ ఏ హోయ్. ఓల్డ్ క్రోన్ అంటే ఇక్కడ ఎవరు ఉంటే ఓల్డ్ ఉమెన్ అని, అంటే ఆ ఓల్డ్ మ్యాన్ యొక్క వైఫ్, సో ఇక్కడ ఓల్డ్ క్రోన్ అన్నారు. విత్ ఏ హోయ్ బిగేన్ టు డిగ్ అంటే అతను ఒకటి ఇతను ఒకటి పట్టుకొని తవ్వేస్తున్నారు అనమాట ఫుల్గా, ఈమె ఒకటి. బట్ దేర్ వాజ్ నథింగ్ బట్ ఏ డెడ్ కిటెన్. అక్కడ చచ్చిపోయిన పిల్లు ఉన్నదనమాట కప్పేటేసి, ఇంకేమి కూడా లేదు. ద స్మెల్ ఆఫ్ విచ్ మేడ్ దెమ్ డ్రాప్ దేర్ టూల్స్ అండ్ షట్ దేర్ నోసెస్. ఆ వాసనకి వాళ్ళ చేతిలో ఉన్న ఏవైతే ఆ పార అవి ఉన్నాయో అవి కింద పడేసి దెబ్బకు ముక్కులు మూసుకోవడం స్టార్ట్ చేశారు. ఫ్యూరియస్ ఎట్ ద డాగ్ ద ఓల్డ్ మ్యాన్ కిక్డ్ అండ్ బీట్ హిమ్ టు డెత్. సో ఫ్యూరియస్ అంటే చాలా కోపం, ఇంకా నువ్వు మాకు ఇది చూపిస్తావా, ఈ చచ్చిపోయిన పిల్లిని చూపిస్తావా అని కోపంతో ఏం చేస్తాడు, ఆ డాగ్ని తన్నేసి అంటే చచ్చేలాగా కొడతాడు అనమాట ఇంకా. అండ్ ద ఓల్డ్ ఉమెన్ ఫినిష్డ్ ద వర్క్ బై నియర్లీ చాపింగ్ ఆఫ్ హిజ్ హెడ్ విత్ ద షార్ప్ హోయ్. సో అక్కడ పనిముట్లు ఉన్నాయి కదా వాళ్ళు తవ్వడానికి తెచ్చినవి, దాంతో గట్టిగా కొట్టేసరికి ఇంకా ఆ యొక్క కుక్క చనిపోతుంది అనమాట, దాని పీక తెగిపోయి చనిపోతుంది. దే దెన్ ఫ్లంగ్ హిమ్ ఇన్ టు ద హోల్ అండ్ హీప్డ్ ద ఎర్త్ ఓవర్ హిస్ కార్కస్ మీన్స్ డెడ్ బాడీ. ఫ్లంగ్ అంటే త్రూ అంటే తోసేయడం. వాళ్ళు ఏదైతే గొయ్యి తవ్వారో ఆ గొయ్యిలోకే మళ్ళీ ఈ కుక్కను పెట్టేసి పాతి పెట్టేస్తారనమాట, మొత్తం ఆ డెడ్ బాడీని పాతి పెట్టేస్తారు. The owner of the dog heard of the death of his pet and mourning for him as if he had been his own child went at night under the pine tree. సో ఈ యొక్క ఓనర్కి ఈ కుక్క చనిపోయింది అనే విషయం తెలుస్తుంది అనమాట. సో కుక్క చనిపోయింది అని చెప్పి అనగానే ఇంకా తనకి ఏం అర్థం కాదు, సొంత బిడ్డలా చూసుకున్నారు కాబట్టి ఇంకా చాలా బాధపడి ఆ రోజు నైట్ ఆ యొక్క పైన్ ట్రీ దగ్గరికి వెళ్తాడు అనమాట. హీ సెటప్ సమ్ బ్యాంబూ ట్యూబ్స్ ఇన్ ద గ్రౌండ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలా కప్పెట్టారనుకోండి, అక్కడ ఏవైనా మిగతా కుక్కలు అవి వెళ్ళి తీయకుండా ఉండడానికి అలా చుట్టూ సమాధుల్లో కడతారు కదా మనుషులకైతే, అలా అతను బ్యాంబో స్టిక్స్ని ఇలా నించోబెట్టాడు అనమాట చుట్టూ కూడా. అంటే అక్కడ ఏమీ కూడా వెళ్ళకుండా ఉండడానికి బ్యాంబో స్టిక్స్ని అలా నించోబెట్టాడు ఆ సమాధి చుట్టూ. సచ్ యాజ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ టోమ్స్ ఇన్ విచ్ హీ పుట్ ఫ్రెష్ ఫ్లవర్స్. సో ఆ సమాధి పైన ఒక పువ్వులు అవి పేర్చారు. దెన్ హీ లేడ్ ఏ కప్ ఆఫ్ వాటర్ అండ్ ఏ ట్రే ఆఫ్ ఫుడ్ ఆన్ ద గ్రేవ్ అండ్ బర్న్డ్ సెవరల్ కాస్ట్లీ స్టిక్స్ ఆఫ్ ఇన్సెన్స్. ఇన్సెన్స్ అంటే మనం ఈ ఊదొత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా అగరబత్తిలు, అవి అలాంటివి అనమాట. అలా అక్కడ అంటే నార్మల్గా మనుషులు చనిపోయిన వాళ్ళకి ఏమైనా ఇష్టమైనవి తీసుకువెళ్ళడము అలా చేస్తారు కదా, అలాగే ఇతను కూడా కప్తో వాటర్ పెట్టి ఫుడ్ పెట్టి అక్కడ అగరబత్తి లాంటివి అవి వెలిగించాడు అనమాట. హీ మోర్న్డ్ ఎ గ్రేట్ వైల్ ఓవర్ హిస్ పెట్ కాలింగ్ హిమ్ మెనీ డియర్ నేమ్స్ యాజ్ ఇఫ్ హీ వేర్ అలైవ్. సో బతుకున్నప్పుడు చాలా రకాల పేర్లతో వాళ్ళు పిలుచుకుంటూ ఉండేవారు అనమాట, ముద్దు ముద్దు పేర్లతో. దట్ నైట్ ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ అపియర్డ్ టు హిమ్ ఇన్ ఏ డ్రీమ్ అండ్ సెడ్. సో ఇంకా చనిపోయింది, ఇంకో చూసారా ఇక్కడ ఇలా బ్యాంబూ ట్రీస్తో పేర్చి పువ్వులు అవి జల్లి అన్నీ చేశాడు.
అయితే ఆ రోజు రాత్రికి కల్లోకి అతనికి ఈ ఆత్మ, కుక్క యొక్క ఆత్మ అనేది వస్తుంది. వచ్చి ఏం చెప్తుంది? కట్ డౌన్ ద పైన్ ట్రీ ఓవర్ మై గ్రేవ్. గ్రేవ్ అంటే ఇక్కడ సమాధి అన్నట్టు. సో, గ్రేవ్‌యార్డ్ అంటే శ్మశానం అన్నట్టు. సో, ఇక్కడ గ్రేవ్ అంటే ఈ సమాధి దగ్గర తవ్వు అండ్ మేక్ ఫ్రమ్ ఇట్ ఎ మోర్టార్ ఫర్ యువర్ రైస్ పేస్ట్రీ అండ్ ఎ మిల్ ఫర్ యువర్ బీన్ సాస్. మోర్టార్ అంటే బౌల్. అంటే ఈ పైన్ చెట్టు నా సమాధి కింద, నా సమాధి దగ్గర ఉన్న పైన్ చెట్టు ఉంది కదా! దాన్ని కొట్టేసి నువ్వు ఒక బౌలు, అలాగే సాస్ తయారు చేయడానికి, బీన్ సాస్ తయారు చేయడానికి ఒక మిల్లు, ఆ యొక్క చెక్కతో నువ్వు తయారు చేసుకో అని కల్లో చెప్పి వెళ్ళిపోతుందనమాట. సో, ద ఓల్డ్ మ్యాన్ చాప్డ్ డౌన్ ద ట్రీ అండ్ కట్ ఔట్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద ట్రంక్ ఏ సెక్షన్ అబౌట్ 2 feet లాంగ్. అంటే ఇప్పుడు ఇలా చెక్క ఉన్నది కదా! సో, ఇలా ఒక 2 అడుగుల చెక్కని అతను మధ్యలో కట్ చేస్తాడనమాట. విత్ గ్రేట్ లేబర్, పార్ట్లీ బై ఫైర్, పార్ట్లీ బై ద సీజల్, హీ స్క్రాప్డ్ అవుట్ ఏ హాలో ప్లేస్ యాజ్ బిగ్ యాజ్ ఎ స్మాల్ బౌల్. సో, అలా అతను కష్టపడి పని చేస్తూ ఏం చేస్తాడంటే ఒక పెద్ద బౌల్ లాంటిది తయారు చేస్తాడు. హీ దెన్ మేడ్ ఏ లాంగ్ హ్యాండిల్డ్ హ్యామర్ ఆఫ్ వుడ్ సచ్ యాజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పౌండింగ్ రైస్. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇలా చూడండి, ఇలా ఒక బౌల్ ఉంది, ఇందులో రైస్ వేసి దంచుకుంటాం కదా ఇలా మనం. సో, అలా ఒక దంచడానికి ఒక రోకల్ లాంటిది, ఒక అలా పెద్ద బౌల్ లాంటిది అతను తయారు చేశాడనమాట. యూజ్డ్ ఫర్ పౌండింగ్ రైస్. పౌండింగ్ అంటే దంచడం, క్రషింగ్ ఆర్ గ్రైండింగ్. పౌండింగ్ అంటే దంచడం అనమాట. అలా దాన్ని తయారు చేశాడు. వెన్ న్యూ ఇయర్స్ టైమ్ డ్రూ నియర్, అంటే న్యూ ఇయర్ టైం అనేది దగ్గరికి వచ్చేస్తుంది. హీ విష్డ్ టు మేక్ సమ్ రైస్ పేస్ట్రీ. సో, అతను అంటే పేస్ట్రీ మీన్స్ కేక్స్ అవి ఉంటాయి కదా, అలా చేయడానికి అతను అనుకున్నాడు అనమాట చేద్దామని. వెన్ ద రైస్ వాజ్ ఆల్ బాయిల్డ్, గ్రానీ పుట్ ఇన్ టు ద మోర్టర్. ద ఓల్డ్ మ్యాన్ లిఫ్టెడ్ హిస్ హ్యామర్ టు పౌండ్ ద మాస్ ఇన్ టు ద డో. అంటే అన్నం ఉడికించి అది ఆ యొక్క బౌల్లో వేసి దంచితే అదొక ముద్దలా తయారవుతుంది అనమాట. దాంతో వాళ్ళు నచ్చిన ఐటమ్స్ అవి చేస్తూ ఉండేవారు. సో, అలా ఇక్కడ ఈ ముసలావిడ ఆ రైస్ని తెచ్చి అందులో వేస్తే ఈ యొక్క ముసలతను దాన్ని ఒక ముద్దలాగా దంచుతూ ఉండేవాడు అనమాట. అండ్ ద బ్లోస్ ఫెల్ హెవీ అండ్ ఫాస్ట్ టిల్ ద పేస్ట్రీ వాజ్ ఆల్రెడీ ఫర్ బేకింగ్. సో, మొత్తం అంతా కూడా అలా ఫాస్ట్గా పని అయిపోయి మొత్తం అదంతా కూడా బేకింగ్కి రెడీ అయిపోయింది. సడన్లీ ద హోల్ మాస్ టర్న్డ్ ఇంటూ ఏ హీప్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. సో, ఆ ఏదైతే మొత్తం ఇంకా కేక్స్ తయారు చేయడానికి రెడీగా ఉందో అదంతా కూడా ఒకేసారి గోల్డ్ అయిపోయింది అనమాట. గోల్డ్ కాయిన్స్ లాగా మారిపోయాయి. వెన్ ద ఓల్డ్ ఉమెన్ టుక్ ద హ్యాండ్ మిల్ అండ్ ఫిల్లింగ్ ఇట్ విత్ బీన్స్ బిగేన్ టు గ్రైండ్, ద గోల్డ్ డ్రాప్డ్ లైక్ రెయిన్. అంటే బీన్ సాస్ తయారు చేయడానికి ఒక మిల్లు లాంటిది కూడా తయారు చేయమన్నది కదా కుక్క కల్లో చెప్పినప్పుడు. సో, అలా ఇతను ఒక మిల్లర్‌ని కూడా తయారు చేశాడు. అందులో బీన్స్ వేసి తిప్పుతుంటే ఆ సాస్‌కి బదులుగా ఏమొస్తుంది, గోల్డ్ అనేది రాలుతుందట. గోల్డ్ కాయిన్స్ అనేవి వర్షంలాగా పడుతూ ఉన్నాయట. మీన్‌వైల్ ద ఎన్వియస్ నైబర్ పీప్డ్ ఇన్ ఎట్ ద విండో వెన్ ద బాయిల్డ్ బీన్స్ వేర్ బీయింగ్ గ్రౌండ్. సో, అక్కడ ఈ పక్కనే ఉన్నారు కదా మన కన్నింగ్ ఫెలోస్, వాళ్ళేంటి కిటికీలోంచి చూసారట. కిటికీలోంచి చూసి అయ్య బాబోయ్! ఏంటి రైస్ వేస్తే, బీన్స్ వేస్తే గోల్డ్ కాయిన్స్ రాలిపోతున్నాయి అని చెప్పి వెంటనే గుడ్ మీ క్రైడ్ ద ఓల్డ్ హ్యాగ్ యాజ్ షీ సా ఈచ్ డ్రిప్పింగ్ ఆఫ్ సాస్ టర్న్డ్ ఇంటూ ఎల్లో గోల్డ్. సో, అంటే మన మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారనమాట. ఏమనంటే ఏంటి ఈ సాస్ అనేది ఇలా ఎల్లో గోల్డ్గా మారిపోతుంది అని చెప్పి. అంటిల్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ద టబ్ అండర్ ద మిల్ వాజ్ ఫుల్ ఆఫ్ షైనింగ్ మాస్ ఆఫ్ గోల్డ్. సో, వేసిన కాసేపట్లోనే వాళ్ళ టబ్ అంతా కూడా గోల్డ్ కాయిన్స్తో నిండిపోయిందనమాట. సో, ద ఓల్డ్ కపుల్ వేర్ రిచ్ అగైన్. సో, మళ్ళీ వాళ్ళు ఏమయ్యారు, రిచ్ అయిపోయారు. ద నెక్స్ట్ డే ద స్టింగి అంటే మిజర్లీ అండ్ విక్డ్ నైబర్, పక్కనే ఉన్నాడు కదా ఒకడు. సో, వాళ్ళు ఏం చేశారు, కేమ్ అండ్ బారోడ్ ద మోటార్ అండ్ మ్యాజిక్ మిల్. సో, దాన్ని కొనేసుకున్నారనమాట. ఆ మిల్ని, ఆ యొక్క ఆ దంచుకునే బౌల్ని కొనేసుకున్నారు. అంటే వీళ్ళకి కూడా ఇలా బంగారం వచ్చేస్తుంది అనే ఆశతో దంచుకుంటే దే ఫిల్డ్ వన్ విత్ బాయిల్డ్ రైస్ అండ్ ద అదర్ విత్ బీన్స్. దెన్ ద ఓల్డ్ మ్యాన్ బిగిన్ టు పౌండ్ ఆల్ ద ఉమెన్ టు గ్రైండ్. సో, ఏం చేశారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి దాని నిండా రైస్ వేసి దంచుదామని చూస్తే బట్ ఎట్ ద ఫస్ట్ బౌల్ అండ్ టర్న్ ద పేస్ట్రీ అండ్ సాస్ టర్న్డ్ ఇంటూ 4 మాస్ ఆఫ్ వోమ్స్. అంటే ఎప్పుడైతే అలా దంచడం స్టార్ట్ చేశారో అదంతా కూడా ఎలా మారిపోయిందట, అదొక రకమైన చెడిపోయిన పదార్థంలాగా మారిపోయిందట.
పురుగులు వచ్చేస్తున్నాయి అనమాట దాని నుంచి. స్టిల్ మోర్ యాంగ్రీ అట్ దిస్ దే చాప్డ్ ద మిల్ ఇంటూ పీసెస్ టు యూజ్ యాజ్ ఫైర్వుడ్. సో ఎప్పుడైతే అలా పురుగుల్లా మారిపోయింది, ఇదేంటి వాళ్ళకేమో బంగారం వచ్చింది, మనకేమో పురుగులు వస్తున్నాయి అని చెప్పి ఇంకా కోపం తట్టుకోలేక ఆ యొక్క మొత్తాన్ని ముక్కలుగా చేసేసాడు అనమాట. కన్నింగ్ ఫెలో ముక్కలుగా చేసేసి ఇంకా అంటే వంటలు వండుకోవడానికి కర్రల్లాగా చీల్చేశాడు మొత్తం అంతా కూడా. సో అదే మనకి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కనుక చూసుకుంటే, నాట్ లాంగ్ ఆఫ్టర్ దట్ ద గుడ్ ఓల్డ్ మ్యాన్ డ్రీమ్డ్ అగైన్. సో అలా జరిగి కొంతసేపు అంటే ఇంకా కొన్ని రోజులు అవ్వకముందే మళ్ళీ కల్లోకి వచ్చిందనమాట కుక్క. ఏమన్నది, అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ స్పోక్ టు హిమ్. సో ఆ ఆత్మ మళ్ళీ మాట్లాడుతుంది. ఏమనంటే, టెల్లింగ్ హిమ్ హౌ ద వికెడ్ పీపుల్ అండ్ బర్న్డ్ ద మిల్ మేడ్ ఫ్రమ్ ద పైన్ ట్రీ. సో వాళ్ళు ఎలా కాల్ చేశారో అదంతా కూడా చెప్తుంది అనమాట. టేక్ ద యాషెస్ ఆఫ్ ద మిల్. సో వాళ్ళు ఇలా విరిపేసి కాల్ చేశారు దాన్ని. ఆ కాల్ చేసిన బూడిద ఉంటుంది కదా, అది తెచ్చుకోండి నువ్వు, అంటే అది తెచ్చుకో మీరు అని చెప్తుంది. స్ప్రింకిల్ దెమ్ ఆన్ ద వితర్డ్ ట్రీస్. వితర్డ్ అంటే పాలిపోయిన లేకపోతే డ్రై అయిపోయిన, అంటే పువ్వులు చిగుర్లు ఏమీ లేకుండా డ్రైగా అయిపోయిన చెట్టుని వితర్డ్ ట్రీస్ అంటారు. సో ఆ యొక్క బూడిద తెచ్చి అలాంటి డ్రైగా అయిపోయిన చెట్టు పైన చల్లు అని చెప్తుందనమాట ఓనర్కి కుక్క. అండ్ దే విల్ బ్లూమ్ అగైన్ సెట్ ద డాగ్ స్పిరిట్. సో నువ్వు అలా కనుక చేస్తే ఆ బూడిదని తెచ్చి వాటిపైన కనుక చల్లితే అవి మళ్ళీ పూలు పూస్తాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ద ఓల్డ్ మ్యాన్ ఎవోక్ అండ్ వెంట్ అట్ వాన్స్ టు వికెడ్ నైబర్స్ హౌస్. సో ఓల్డ్ మ్యాన్ వెంటనే లేచి వాళ్ళ పక్కనే నైబర్స్ ఇంటికి వెళ్తాడనమాట. వేర్ హీ ఫౌండ్ ద మిజరబుల్ ఓల్డ్ పెయిర్ సిట్టింగ్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఫైర్ ప్లేస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్ స్మోకింగ్ అండ్ స్పిన్నింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మధ్యలో ఈ యొక్క చిదిపేసిన కర్రలతో మంట వేసుకొని మంట కాచుకుంటున్నారు అనమాట. ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే వార్మ్డ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ విత్ ద బ్లేజ్ ఫ్రమ్ సమ్ బిట్స్ ఆఫ్ ద మిల్. అంటే అలా మంట ఒక్కొక్కటి చెక్క వేస్తూ వాళ్ళు మంట కాచుకుంటున్నారనమాట వచ్చే మంటతో. వైల్ బిహైండ్ దెమ్ లే ఏ పైల్ ఆఫ్ ద బ్రోకెన్ పీసెస్. సో అలా మొత్తం వాటిని చిన్న భిన్నం చేస్తారనమాట. అయితే ద గుడ్ ఓల్డ్ మ్యాన్ హంబుల్లీ ఆస్క్డ్ ఫర్ ద యాషెస్. సో ఏమడిగాడంటే పెద్ద అతను, ఆ యొక్క బూడిద ఉన్నది కదా అది మాకు ఇస్తారా అని అడిగాడు. దో ద కవిషియస్ కపుల్ టర్న్డ్ అప్ దేర్ నోసెస్ అట్ హిమ్ అండ్ స్కోల్డెడ్ హిమ్ యాజ్ ఇఫ్ హీ వేర్ ఎ థీఫ్. టర్న్డ్ అప్ దేర్ నోసెస్ అంటే ఏంటంటే ట్రీటెడ్ హిమ్ విత్ కంటెంప్ట్, అంటే ఏదో నేరం చేసినట్టుగా ఏదో పాపం చేసినట్టుగా తిడుతున్నారనమాట. అతను చాలా హంబుల్గా అడిగాడు ఆ బూడిద కొంచెం ఇవ్వండి అని, కానీ వీళ్ళేమో అతని వైపు చూసి ఏదో నేరము తప్పు చేసినట్టుగా తిడుతూ ఉన్నాడు, ఒక దొంగలాగా చూస్తున్నారనమాట. దే లెట్ హిమ్ ఫిల్ హిస్ బాస్కెట్ విత్ ద యాషెస్. సో అలా తిట్టుకుంటూ కొంచెం బూడిదే కదా నీకు కావాలి తీసుకుపో అన్నట్టు అనేసారనమాట. ఆన్ కమింగ్ హోమ్ ద ఓల్డ్ మ్యాన్ టుక్ హిస్ వైఫ్ ఇన్ టు ది గార్డెన్. ఇట్ బీయింగ్ వింటర్ దే ఫేవరెట్ చెర్రీ ట్రీ వాజ్ బేర్. సో ఆ బూడిద తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడని తీసుకొని గార్డెన్లోకి వెళ్తాడనమాట. సో అక్కడ వింటర్ కాబట్టి ఆ బెర్రీ ట్రీ అనేది మొత్తం కూడా ఎండిపోయి ఉన్నదనమాట. హీ స్ప్రింకిల్డ్ ఎ పించ్ ఆఫ్ యాషెస్ ఆన్ ఇట్ అండ్ లో ఇట్ స్ప్రౌటెడ్ బ్లోసమ్స్ అంటిల్ ఇట్ బికేమ్ ఏ క్లౌడ్ ఆఫ్ పింక్ బ్లూమ్స్ విచ్ పెర్ఫ్యూమ్డ్ ద ఎయిర్. సో ఎప్పుడైతే చిన్నది జల్లాడో వెంటనే ఆ చెట్టుకి పూలు పూసి మంచి సువాసన వస్తున్నాయన్నమాట. ద న్యూస్ ఆఫ్ దిస్ ఫిల్డ్ ద విలేజ్ అండ్ ఎవ్రీ వన్ ర్యాన్ అవుట్ టు సీ ద వండర్. ఇంకా ఏదైనా చిన్నదైతే తెలుసు కదా స్ప్రెడ్ అయిపోతుంది, అలాగే ఈ యొక్క విషయం ఊరంతా స్ప్రెడ్ అయిపోయి వాళ్ళు వెంటనే ఊరంతా స్ప్రెడ్ అయిపోయి ఆ న్యూస్ వాళ్ళందరూ కూడా దీన్ని చూడడానికి, ఈ యొక్క చెట్ల యొక్క పూలు చూడడానికి వచ్చారనమాట. ద కవిషియస్ కపుల్ also heard the story and gathering up the remaining ashes of the mill kept them to make withered trees blossom. అంటే ఎప్పుడైతే ఇలాగా బూడిద చల్లితే పువ్వులు పూసాయి అంట అని విన్నారో వీళ్ళ దగ్గర కూడా ఇంకా కొన్ని కర్రలు అవి ఉన్నాయి కదా, ఆ బూడిద ఉంది కదా, ఆ బూడిదని ఏం చేస్తారు అంటే తీసుకొని అంటే ఈ చెట్ల పైన జల్లడానికి ట్రై చేస్తారు అనమాట. ద కైండ్ ఓల్డ్ మ్యాన్ హియరింగ్ దట్ హిస్ లార్డ్ ద డైమో was to pass along the high road near the village. సో ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను
వింటాడనమాట. ఏమని? ఈ డయము అంటే అప్పట్లో ఈ భూస్వాములు, రాజులు సామాన్య ప్రజలతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉండేవారనమాట. అంటే వాళ్ళ వైపు ఈ రాజులు గాని ఎవరైనా వాళ్ళ వైపు చూడకూడదు. అలా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. అలా ఒకరోజు ఈ యొక్క భూస్వామి రోడ్ పైన విలేజ్‌లో మన ఊరు రోడ్డు గుండా వెళ్తున్నాడు అని ఈ ముసలతనికి తెలిసిందనమాట. Set out to see him, taking his basket of ashes. As the train approached, he climbed up into an old withered cherry tree that stood by the wayside. అయితే ఎప్పుడైతే ఇలా మన ఊర్లో దారి గుండా వెళ్తారట అని తెలిసిందో, ఇక్కడ ట్రైన్ అంటే ఏంటంటే ఇక్కడ ట్రైన్ అన్నారు కదా! ట్రైన్ అంటే ఏం లేదు. అంటే అందరూ ఒకే ఇదిగా వస్తారు కదా! సో, ఒకే లైన్‌లో వస్తూ ఉంటారు కదా! సో, దాన్నే ట్రైన్ అన్నారు తప్ప ఇక్కడ ట్రైన్ అంటే ట్రైన్ రోడ్డు మీంచి వెళ్ళిపోతుందా మేడం అని కాదు. అక్కడ వాళ్ళందరూ ఒకే గుంపులా వస్తారు కదా! స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ అదనమాట. సో, అలా ఎప్పుడైతే వస్తున్నారని తెలిసారో ఈ యొక్క ముసలాయన ఏం చేశాడు, పక్కన ఒక చెర్రీ ట్రీ అనేది ఉన్నదనమాట. బాగా ఎండిపోయి ఉన్నది. ఆ చెర్రీ ట్రీ పైకి ఇంక వాళ్ళందరూ దగ్గరకు వచ్చేస్తున్నారు అన్నప్పుడు ఈ చెర్రీ ట్రీ పైకి ఎక్కి కూర్చుంటాడనమాట. ఆ రోడ్ పక్కన ఉన్న చెర్రీ ట్రీ పైకి. నౌ ఇన్ ద డేస్ ఆఫ్ డయమోస్ ఇట్ వాజ్ ద కస్టమ్ వెన్ దేర్ లార్డ్ పాస్డ్ బై ఫర్ ఆల్ ద లాయల్ పీపుల్ టు షట్ అప్ దేర్ హై విండోస్. అంటే అప్పట్లో ఈ రాజులు వాళ్ళు రాజు కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని ఎవ్వరు చూడడానికి వీలు లేకుండా ఉండేదన్నమాట. అలాగే ఈ భూస్వాములు వాళ్ళు కూడా వాళ్ళు వెళ్తుంటే కిటికీలు అవన్నీ క్లోజ్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళని ఎవ్వరు చూడకూడదు. సో, అలా అప్పట్లో ఉండేదన్నమాట. అలా వాళ్ళందరూ కూడా వాళ్ళ కిటికీలని వాటిని క్లోజ్ చేసేసుకున్నారు. దే ఈవెన్ పాస్డ్ దెమ్ ఫాస్ట్ విత్ ఏ స్లిప్ ఆఫ్ పేపర్ సో యాజ్ నాట్ టు కమిట్ ద ఇంపెరినెన్స్ ఆఫ్ లుకింగ్ డౌన్ ఆన్ హిస్ లార్డ్షిప్. సో, వాళ్ళు ఇంకా ఏ మాత్రం కూడా చూడకుండా అద్దాలకి కాగితాలు కూడా అంటించేసేవారు అనమాట. అంటే ఇంకా కనీసం ఒక అద్దంలోంచి కూడా చూడకూడదని కాగితాలు అవి కూడా అంటించేసేవారు. అలాగే వాళ్ళ తలలు అవి కూడా దించుకొని ఉండేవారు అనమాట. ఆల్ ద పీపుల్ అలాంగ్ ద రోడ్ వుడ్ ఫాల్ అపాన్ దేర్ హ్యాండ్స్ అండ్ నీస్ అండ్ రిమైన్ ప్రాస్ట్రేట్ అంటే లయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫేస్ డౌన్వర్డ్ అంటిల్ ద ప్రొసెషన్ పాస్డ్ బై. అంటే వాళ్ళందరూ ఎలా అంటే ఇంక అతన్ని చూడకుండా ఒకవేళ రోడ్ పైన ఉంటే కనుక ఆ రోడ్ పైన మోకాళ్ళ పైన కూర్చొని తలలన్నీ కిందకి దించేసుకోవాలన్నమాట. చేతులు కట్టుకొని తలలు కిందకి దించేసుకోవాలి. అంతేకాని వాళ్ళని చూడడానికి ఎవరు వీల్లేదు. అలా ఉండేది. ద ట్రైన్ డ్రూ నియర్ అంటే వాళ్ళందరూ దగ్గరకు వచ్చేస్తున్నారు. వన్ టాల్ కాంపిటెంట్ మ్యాన్ మార్చ్డ్ హెడ్ క్రయింగ్ అవుట్ టు ది పీపుల్ బై ద వే, get down on your knees and everyone kneeled down while the procession was passing. అంటే ఇక్కడ ప్రొసెషన్ అంటే రాజు అన్నట్టు. సో, ఒక అతను ముందు పెద్దగా పొడుగ్గా ఉన్నాడు. అతను అరుస్తూ ఉన్నాడు అనమాట. ఏమని? సో, రాజుగారు వచ్చేస్తున్నారు, అందరూ మోకాళ్ళ పైన కూర్చోండి, అందరూ తలలు దించుకోండి, సో అతను వచ్చేస్తున్నారు అని ఒక అతను ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సడన్లీ ద లీడర్ ఆఫ్ ద వ్యాన్ క్యాచ్ సైట్ ఆఫ్ ద ఏజ్డ్ మ్యాన్ అప్ ఇన్ ది ట్రీ. సో, ఆ యొక్క ఎవరైతే ఒక అతను ఏం చేశాడంటే వాళ్ళలో ఒక అతను ఈ పెద్ద అతను చెట్టు పైన ఎక్కి ఉండడం చూసాడనమాట. హీ వాజ్ అబౌట్ టు కాల్ అవుట్ టు హిమ్ ఇన్ ఎన్ యాంగ్రీ టోన్ బట్ సీయింగ్ హీ వాజ్ సచ్ అన్ ఓల్డ్ ఫెలో. సో, అతన్ని నువ్వు కిందకు దిగు మర్యాదగా అని పిలవాలన్నంత కోపం ఉన్నా కానీ అయ్యో పోనీలే పెద్ద అతను కదా అని వదిలేశాడు అనమాట. హీ ప్రిటెండెడ్ నాట్ టు నోటీస్ హిమ్ అండ్ పాస్డ్ హిమ్ బై. సో, చూసి చూడలేనట్టుగా వదిలేశాడు అనమాట. సో, వెన్ ద డైమోస్ పాలంక్విన్ డ్రూ నియర్ అంటే పాలంక్విన్ అంటే ఏంటంటే ఒక వ్యాన్ లాంటిదో లేదా ఒక బండి లాంటిది అనమాట. అప్పట్లో ఉన్న ఒక బండి లాంటిది అవి. సో, అది వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ద ఓల్డ్ మ్యాన్ టేకింగ్ ఏ పించ్ ఆఫ్ యాషెస్ ఫ్రమ్ హిస్ బాస్కెట్ స్కాటర్డ్ ఇట్ ఓవర్ ద ట్రీ ఇన్ ఏ మూమెంట్ ఇట్ బర్స్ట్ ఇన్ టు బ్లోజమ్. సో, ఎప్పుడైతే ఇంకా రాజుగారు బాగా దగ్గరకు వచ్చేసారో వెంటనే కొంచెం బూడిద తీసుకొని ఆ చెట్టు పైన జల్లుతాడు అనమాట. ఎప్పుడైతే అలా చల్లాడో వెంటనే పువ్వులు వచ్చేస్తాయి ఆ చెట్టు అంతా కూడా. ద డిలైటెడ్ డయామో ఆర్డర్డ్ ద ట్రైన్ టు బి స్టాప్డ్ అండ్ గో అవుట్ టు సీ ద వండర్. సో, వెంటనే అక్కడ డయామో చూసి వెంటనే ఆ వ్యాన్ ఆపమని అంటే ఆ బండి ఆపమని బయట దిగి చూస్తాడనమాట. కాలింగ్ ద ఓల్డ్ మ్యాన్ టు హిమ్ హీ థ్యాంక్డ్ హిమ్ అండ్ ఆర్డర్డ్ ప్రెజెంట్స్ ఆఫ్ సిల్క్ రోబ్స్,
స్పాంజ్ కేక్, ఫ్యాన్స్ అండ్ అదర్ రివార్డ్స్ టు గివెన్ హిమ్. ఎప్పుడైతే అంత మంచి దృశ్యాన్ని రాజు గారికి చూపించాడో వెంటనే ఆ ముసలతన్ని పిలిచి అన్నీ కూడా కానుకలు అవన్నీ ఇస్తూ ఉంటాడనమాట. హీ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ టు హిస్ క్యాసిల్. సో అతని యొక్క భవనానికి కూడా ఈ ముసలాతన్ని ఇన్వైట్ చేస్తాడు, నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నట్టుగా ఇన్వైట్ చేస్తాడు అనమాట. సో ద ఓల్డ్ మ్యాన్ వెంట్ గ్లీఫుల్లీ హోమ్ టు షేర్ హిస్ జాయ్ విత్ హిస్ డియర్ ఓల్డ్ వైఫ్. ఈ విషయాన్ని వెంటనే వాళ్ళ ఆవిడకి చెప్పాలని చెప్పి గ్లీఫుల్లీ అంటే హ్యాపీలు అంటే చాలా ఆనందంతో ఇలా జరిగింది, రాజుగారు నన్ను రమ్మన్నారు అని చెప్పడానికి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్తాడనమాట ఈ న్యూస్ అంతా. బట్ వెన్ ద గ్రీడీ నైబర్ హియర్డ్ ఆఫ్ ఇట్ హీ టుక్ సమ్ ఆఫ్ ద మ్యాజిక్ యాషెస్ అండ్ వెంట్ అవుట్ ఆన్ ద హైవే. సో ఎప్పుడైతే ఇలా పక్క వాళ్ళు ఇంకా ఇతను ఏం చేస్తే అతను అదే కదా చేస్తున్నాడు ప్రతిసారి. సో ఇంకా కొంచెం బూడి తీసుకొని ఆ దారిలోకి వెళ్ళిపోతాడు అనమాట, హైవే మీదకి వెళ్ళిపోతాడు. దేర్ హీ వెయిటెడ్ అంటిల్ ఏ డైమోస్ ట్రైన్ కేమ్ అలాంగ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ నీలింగ్ డౌన్ లైక్ ద క్రౌడ్ హీ క్లైంబ్డ్ ఏ వితౌట్ చెరీ ట్రీ. సో అందరిలాగే మోకాల పైన వండుకుంటా ఇతను కూడా ఏం చేశాడు, చెట్టు ఎక్కేశాడు అనమాట. చెట్టు ఎక్కేస్తే వెన్ ద డైమో హిమ్సెల్ఫ్ వాజ్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ అండర్ హిమ్ హీ త్రూ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ యాషెస్ ఓవర్ ద ట్రీ. ఎప్పుడైతే ఇంకా ఇక్కడ సపోజ్ ఇలా చెట్టు ఉంది, చెట్టు పైన అతను ఉన్నారు. సో ఇక్కడ రాజుగారు ఇలా కింద నుంచి వెళ్తే చెట్టు పై నుంచి ఇలా బూడిద వేసేస్తాడు అనమాట. అంటే చెట్టు మీద ఇలా బూడిద వేస్తే ఏమవుతుందో చూద్దాం. అలా బూడిద వేసేస్తాడు. హీ త్రూ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ యాషెస్ ఓవర్ ద ట్రీ, అలా చెట్టు పైన వేస్తాడు అనమాట. విచ్ డిడ్ నాట్ చేంజ్ ఏ పార్టికల్ అంటే ఆ యొక్క చెట్లో ఏ చేంజ్ కూడా కనిపించదు అనమాట. ద విండ్ బ్లూ ద ఫైన్ డస్ట్ ఇన్ ద నోసెస్ అండ్ ఐస్ ఆఫ్ ద డైమో అండ్ హిస్ వైఫ్. ఎప్పుడైతే ఆ పువ్వులు పోయడం కాదు కదా, ఈ బూడిదంతా గాలికి ఈ రాజుగారు వాళ్ళ వైఫ్ నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోతుంది అనమాట. సచ్ స్నీజింగ్ అండ్ చాకింగ్ అంటే ఆ యొక్క బూడిదకి నోట్లోకి అది వెళ్ళిపోవడం, ముక్కులోకి వెళ్ళిపోవడం వల్ల ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయి తుమ్ములు అవన్నీ వచ్చేసాయి వాళ్ళిద్దరికి. ఇట్ స్పాయిల్డ్ ఆల్ ద పాంప్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ప్రొసిషన్. సో ఇంకా రాజుగారికి పట్టలేనంత కోపం వస్తుందన్నమాట. ద మ్యాన్ హూ బిజినెస్ ఇట్ వాస్ టు క్రై గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్ సీజ్డ్ ద ఓల్డ్ ఫూల్ బై ద కాలర్. సో ఇంకా అక్కడ ఉన్న ఒక అతను ఇంకా అతన్ని ఎలా అంటే లాక్కొని వచ్చేసాడు అనమాట. కాలర్ పట్టుకొని, పెద్ద అతనైనా ఆయన కూడా చూడలేదు, కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చేసి డ్రాగడ్ హిమ్ ఫ్రమ్ ద ట్రీ, ఆ చెట్టు పై నుంచి లాక్కొని వచ్చాడు అనమాట. అండ్ టంబుల్డ్ హిమ్ అండ్ హిస్ యాష్ బాస్కెట్ ఇన్ టు ద డిచ్ బై ద రోడ్. దెన్ బీటింగ్ హిమ్ సౌండ్లీ హీ లెఫ్ట్ హిమ్ ఫర్ డెడ్. అంటే ఎలా అంటే కుక్కను ఎలా అయితే ఇతను చంపేశాడో, అంటే లాక్కొనో రావడము కొట్టి చంపేయడము చేశాడో, చివరికి ఇతనికి కూడా అలాంటి చావే వచ్చిందనమాట ఈ కన్నింగ్ ఫెలోకి కూడా. దస్ ద విక్డ్ ఓల్డ్ మ్యాన్ డైడ్ ఇన్ ది మడ్. సో ఇంకా అలా కొట్టి ఉంటే ఆ మట్లోనే ఇంకా అతను చనిపోయాడు. బట్ ద కైండ్ ఫ్రెండ్ ఆఫ్ ద డాగ్ డ్వెల్ట్ ఇన్ పీస్ అండ్ ప్లెంటీ. కానీ ఎవరైతే నీతిగా నిజాయితీగా కష్టపడే తత్వం ఉన్నారో, ఆ జాలి దయ కలిగిన వ్యక్తి ఉన్నారో అతను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ బోత్ హీ అండ్ హిస్ వైఫ్ లివ్డ్ ఏ గ్రీన్ ఓల్డ్ ఏజ్. గ్రీన్ అంటే ఇక్కడ చాలా హెల్తీగా, యాక్టివ్గా, అంటే దేనికి లోటు లేదు, అష్టైశ్వర్యాలతో ఉన్నట్టు అనమాట. సో అలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ యొక్క గుణం వల్ల వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఇతని యొక్క గుణం వల్ల ఇతను ఎలా అయితే కుక్కను చంపాడో ఇతను కూడా అలానే చనిపోవాల్సి వచ్చిందన్నమాట చివరికి. సో అందువల్ల మనకి లెసన్ నేమ్ ఆల్రెడీ చూసాం కదా, ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. అంటే ఆ యొక్క బూడిద వల్ల చెట్లకు పూలు పూసాయి అనే టాపిక్ నేమ్ అనేది ఎందుకు పెట్టారనేది ఇక్కడ మనకి అర్థమైపోయింది. ఇది మనకి యొక్క లెసన్. దీన్ని విలియం ఎలాట్ గ్రిఫిస్ అనేవారు రాయడం జరిగింది. గ్రిఫిస్ అనేవారు ఏ జపనీస్ టేల్ అనమాట ఇది మనకి యొక్క లెసన్. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అంటే గ్రామర్ కనుక చూసినట్టయితే గ్రామర్లో మనకి క్వశ్చన్స్ గురించి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అన్నారు. రవి అడుగుతున్నాడు వాట్ ఆర్ యూ డూయింగ్. మృదు చెప్తుంది ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. సో నువ్వేం చేస్తున్నావు అని రవి అడిగితే నేను బుక్ చదువుతున్నాను అని మృదు చెప్తుంది. రవి హూ వ్రోట్ ఇట్, ఆ బుక్ని ఎవరు రాశారు అని అడిగాడు. మృదు చెప్తుంది రస్కిన్ బాండ్ రాశారు అని. రవి వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్, ఎక్కడి నుంచి కొన్నావు, అంటే నీకు అది ఎక్కడ దొరికింది, లేదా ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చావు అని అడుగుతున్నాడు. మృదు ఇన్ ద లైబ్రరీ. సో లైబ్రరీలో నేను దాన్ని తెచ్చుకున్నాను అని చెప్తుంది అనమాట.
ఇక్కడ మనం చూస్తే నోటీస్ దట్ వాట్, హూ, వేర్ ఆర్ క్వశ్చన్ వర్డ్స్. అంటే వాట్, హూ, వేర్, హౌ ఇలా చాలా ఉన్నాయి మనకి. అవన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్గా మనం చెప్తూ ఉంటాము. సో మనం ఏదైనా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఈ యొక్క క్వశ్చన్ వర్డ్స్ని యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. వెన్, వై, వేర్, విచ్, హౌ ఇవన్నీ కూడా క్వశ్చన్ వర్డ్సే. ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి మనం ఒక్కొక్క పర్పస్ కోసం యూస్ చేస్తాం. వాట్ అనేది ఒకదానికోసం, వెన్ అనేది, వేర్ అనేది, హౌ అనేది, వై అనేది ఇలా ఒక్కొక్క దానికోసం యూస్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ వాట్ అనేది కనుక చూసుకుంటే ఆస్క్స్ అబౌట్ యాక్షన్స్ ఆర్ థింగ్స్. సో వాట్ అనేది యాక్షన్స్ని, థింగ్స్ కోసం క్వశ్చన్ చేసేటప్పుడు అడుగుతూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం. హూ అనేది పీపుల్. సో పీపుల్ గురించే మనం క్వశ్చన్ వేయాలనుకున్నప్పుడు హూ యూస్ చేస్తాం. విచ్ అనేది ఏంటి అంటే పీపుల్ ఆర్ థింగ్స్, పీపుల్ గురించి ఏమైనా వస్తువుల గురించి విచ్ యూస్ చేస్తాం. వేర్ అనేది ప్లేస్ గురించి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటాం, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అంటాం, అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. అంటే ఇక్కడ ప్లేస్ గురించి పర్టికులర్గా మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు వేర్ యూస్ చేస్తాం. వెన్ అనేది టైంని యూస్ చేస్తాం. సో వెన్ అంటే టైంని తెలియజేస్తుంది అనమాట. వై ఆస్క్స్ అబౌట్ రీజన్ ఆర్ పర్పస్. సో వై అనేది ఏంటి అంటే ఎందుకు అనే రీజన్ని, సో ఎందువలన అనే రీజన్స్ కోసం మనం వై అనేది యూజ్ చేస్తాం. హౌ ఆస్క్స్ అబౌట్ మీన్స్, మేనర్ ఆర్ డిగ్రీ. హౌ అనేది ఎలా, ఎందుకు, ఎలా జరిగింది అలా యూజ్ చేసినప్పుడు హౌ యూజ్ చేస్తాం. హూజ్ అనేది పొజిషన్స్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా మనం ఒక్కొక్క క్వశ్చన్ వర్డ్ని ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ తయారు చేయమన్నారు అనమాట. అనిల్ ఈజ్ ఇన్ స్కూల్, అనిల్ ఈజ్ ఇన్ స్కూల్ అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ స్కూల్ అనేది ఒక ప్లేస్ కాబట్టి ప్లేస్ గురించి తెలియజేసినప్పుడు వేర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి అనిల్ ఈజ్ వేర్ అని అనం కదా. అనిల్ ఈజ్ ఇన్ వేర్ అనేది ఒక అర్థం లేనిది. సో వేర్ అనిల్ ఈజ్ అనేది రాస్తాం. సో ఇక్కడ చూస్తే వేర్ అనిల్ ఈజ్ అనొచ్చు, లేదా వేర్ ఈజ్ అనిల్. సో వేర్ ఈజ్ అనిల్ అంటే అనిల్ ఎక్కడున్నాడు అంటే అనిల్ స్కూల్లో ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఐ యామ్ ఇన్ స్కూల్ టు, అనిల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది లెఫ్ట్ రో. సో ఇక్కడ లెఫ్ట్ రో అనేది మనకి చూస్తే అది కూడా ప్లేస్నే తెలియజేస్తుంది కాబట్టి వేర్ ఈజ్ అనిల్ సిట్టింగ్. సో వేర్ ఈజ్ అనిల్ సిట్టింగ్ కనుక చూసుకో, అనిల్ సిట్టింగ్ ఇన్ ది నెక్స్ట్ ఏమిచ్చాడు ఇక్కడ మనకి లెఫ్ట్ రో, సిట్టింగ్ ఇన్ ది లెఫ్ట్ రో అని రాస్తాం. నెక్స్ట్ హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అనేది కనుక చూసుకుంటే వాట్ ఈజ్ అనిల్ డూయింగ్. సో అనిల్ ఏం చేస్తున్నాడు అంటే రీడింగ్ ఏ బుక్ అని అర్థం వస్తుంది. అలాగే వేర్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ సిట్టింగ్. సో ఇక్కడ చూస్తే అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది సెకండ్ రో. వేర్ ఇక్కడ కూడా ప్లేస్ని గురించి చెప్తున్నాం కాబట్టి వేర్ అనేది యూజ్ చేస్తాం. వేర్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ అని. నెక్స్ట్ హీ ఈజ్ షార్ప్నింగ్ హిస్ పెన్సిల్. సో హీ అంటే అక్కడ ఎవరు, అనిల్స్ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ వాట్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ డూయింగ్ అంటే షార్ప్నింగ్ హిస్ పెన్సిల్. అలా మనం అయితే కొన్ని క్వశ్చన్స్ని రాసుకున్నాము. నెక్స్ట్ రైట్ అప్రోప్రియేట్ క్వశ్చన్ వర్డ్స్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ ఇన్ ది ఫాలోయింగ్ డైలాగ్ అని ఇచ్చాడు. నేహా డాష్ డిడ్ యూ గెట్ దిస్ బుక్ ఎస్టర్డే మార్నింగ్. సో ఇక్కడ వెన్ డిడ్ యూ గెట్ దిస్ బుక్, వెన్ అనేది ఒక టైంని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్టర్డే మార్నింగ్ అనేది ఆన్సర్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వెన్ అనేది మనం రాసాం. ఎప్పుడు అంటే ఎస్టర్డే మార్నింగ్ కాబట్టి వెన్ అనేది యూజ్ చేసాం. నేహా డాష్ ఈజ్ యువర్ సిస్టర్ క్రయింగ్. సో మీ సిస్టర్ ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు అనేది మనం చెప్తున్నాం కాబట్టి బికాస్ షీ హ్యాస్ లాస్ట్ హెర్ డాల్ అంటే ఒక రీజన్ గురించి మనం అడుగుతున్నాం కాబట్టి వై అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ షీలా నేహా డాష్ రూమ్ ఈజ్ దిస్ యువర్స్ ఆర్ హెర్స్. సో ఇక్కడ పొజిషన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి హూజ్ అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ నేహా డాష్ డూ యూ గో టు స్కూల్. సో స్కూల్కి ఎలా వెళ్తావు అంటే హౌ అనేది యూజ్ చేస్తాం. సో హౌ డూ యూ గో టు స్కూల్, వీ వాక్ టు స్కూల్, ఇట్ ఈస్ నియర్ బై. సో మేము నడుచుకునే వెళ్తాము ఎందుకంటే అది దగ్గరే కాబట్టి. సో ఇక్కడ వెన్ కానీ వేర్ కానీ ఇలా మనం రాయలేం. సో ఎలా వెళ్తాం అన్నాడు కాబట్టి ఎలా, ఎందుకు ఇలా వచ్చినప్పుడు హౌ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా మనకి క్వశ్చన్ వర్డ్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు, వాటిని ఫిల్ చేయమన్నారు అనమాట. మై ఫ్రెండ్ లాస్ట్ హిస్ కెమిస్ట్రీ బుక్, నౌ హీ డజంట్ నో డాష్ టు డూ. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమి అంటే వాట్. సో వాట్ టు డూ అండ్ డాష్ టు లుక్ ఫర్ ఇట్. సో ఎక్కడ వెతకాలో తెలియట్లేదు, ఎక్కడ అంటే ఒక ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి
వేర్ వేర్ అనేది యూజ్ చేస్తాం. సో మై ఫ్రెండ్ లాస్ట్ హీస్ కెమిస్ట్రీ బుక్. సో మా ఫ్రెండ్ యొక్క కెమిస్ట్రీ బుక్ పోయింది. నౌ హీ డజంట్ నో వాట్ టు డూ. సో ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ వెతకాలో తెలియట్లేదు. ఎక్కడ అనేదానికి ఇక్కడ వేర్ అనేది రాసాం. నెక్స్ట్, దేర్ ఆర్ సో మెనీ టాయ్స్ ఇన్ ద షాప్స్, నీనా కాన్ డిసైడ్ డాష్ వాంట్ టు బై. సో విచ్ అనేదంటే ఒక వస్తువు గురించి, ఇక్కడ టాయ్స్ అనేది ఇచ్చారు. సో వస్తువు గురించి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి విచ్ అనేది యూజ్ చేస్తాం. యూ డోంట్ నో ద వే టు మై స్కూల్, ఆస్క్ ద పోలీస్మెన్ డాష్ టు గెట్ దేర్. సో ఎలా, నాకు స్కూల్కి వే తెలీదా, అక్కడ ఒక పోలీస్మెన్ ఉన్నాడు కదా, అతన్ని అడగండి ఎలా వెళ్ళాలో అంటే, ఎలా అంటే ఇక్కడ హౌ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, యూ షుడ్ డిసైడ్ సూన్ డాష్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్. సో నువ్వు డిసైడ్ అవ్వు ఫాస్ట్గా, మీ ఇల్లుని ఎప్పుడు లేదా ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ వెన్ వస్తుంది, వేర్ వస్తుంది. యాక్చువల్గా అయితే వెన్ అనేది మనం పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు వెన్ అనేది టైంని తెలియజేస్తుంది కాబట్టి. సో మీ ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నావో నువ్వే డిసైడ్ అవ్వు ఫాస్ట్గా అన్నట్టు. సో వెన్ అనేది వస్తుంది. డూ యూ నో డాష్ టు రైడ్ ఎ బైస్కిల్, ఐ డోంట్ రిమెంబర్ డాష్ అండ్ డాష్ ఐ లెర్న్ ఇట్. అంటే ఇక్కడ నీకు బైస్కిల్ నడపడం వచ్చా, బైస్కిల్ని ఎలా నడుపుతారో తెలుసా, ఎలా అనేది కనుక ఇక వచ్చింది కాబట్టి హౌ అనేది యూజ్ చేస్తాం. ఐ డోంట్ రిమెంబర్ డాష్ అండ్ డాష్ ఐ లెర్న్ ఇట్. ఇక్కడ వెన్ అండ్ వేర్ అనేది రాసుకోవచ్చు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నానో సైకిల్ని నాకు గుర్తు లేదు అని. సో వెన్ అంటే టైంని తెలియజేస్తుంది, వేర్ అంటే ప్లేస్ని. సో ఇక్కడ టైము ప్లేసు రెండు గుర్తులేవన్నమాట, అతను ఎక్కడ నేర్చుకున్నాడు అని. నెక్స్ట్, యూ షుడ్ నో డాష్ టు టాక్ అండ్ డాష్ టు కీప్ యువర్ మౌత్ షట్, ద టీచర్ అడ్వైజ్డ్ అనిల్. సో ఇక్కడ డాష్ టు టాక్ అంటే ఎప్పుడు మాట్లాడాలి, అండ్ డాష్ టు కీప్ యువర్ మౌత్ షట్ అంటే ఎప్పుడు మాట్లాడుకుంటా ఉండకూడదు. సో ఎప్పుడు అనేది టైంని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నీకు తెలిసి ఉండాలి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అని అర్థం వస్తుంది కాబట్టి రెండిట్లో కూడా వెన్ అనేదే రావడం జరుగుతుంది. సో ఇదే మనకి క్వశ్చన్ వర్డ్స్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చాడు మనకి ఆపోజిట్స్ టైప్ అనమాట. పేషెంట్, ప్రాపర్, పాసిబుల్, సెన్సిటివ్, కాంపిటెంట్ ఇచ్చాడు. వాటికి ఇమ్ కానీ ఇన్ కానీ అంటే ఐఎం, ఇమ్, ఇన్ అనేవి చేర్చి ఇక్కడ ఇచ్చిన ఏవైతే కొన్ని వర్డ్స్ ఇటాలిక్స్లో ఇచ్చారో వాటికి ఆపోజిట్గా రాయమన్నారనమాట. చూస్తే ద ప్రాజెక్ట్ అపియర్స్ వెరీ డిఫికల్ట్ అట్ ఫస్ట్. వెరీ డిఫికల్ట్ అంటే మనం ఏం రాయొచ్చు, ఇంపాసిబుల్ అని రాయొచ్చు. సో వెరీ డిఫికల్ట్ ప్లేస్లో ఇంపాసిబుల్ రాసాం. హీ ల్యాక్స్ కాంపిటెన్స్. ల్యాక్స్ కాంపిటెన్స్ అంటే ఇన్కాంపిటెంట్ అని కూడా రాయొచ్చు, అంటే సామర్థ్యం లేకపోవడం అనే అర్థం వస్తుంది. సో ల్యాక్స్ కాంపిటెన్స్ ప్లేస్లో ఇన్కాంపిటెన్స్. డోంట్ లూజ్ పేషెన్స్. లూజ్ పేషెన్స్లో ఇంపేషెంట్ అంటే పేషెన్స్ కోల్పోవడం అనే దాన్ని ఇంపేషెంట్గా మనం రాయొచ్చు. సో ఇంపేషెంట్. దట్స్ నాట్ ఏ ప్రాపర్ రిమార్క్ టు మేక్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్. నాట్ ఏ ప్రాపర్ అంటే ఇంప్రాపర్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, హీ అపియర్స్ టు వితౌట్ సెన్సిటివిటీ. వితౌట్ సెన్సిటివిటీ అంటే ఇన్సెన్సిటివ్ అనే అర్థము వస్తుంది అనమాట. సో అలా ఇక్కడ మనకి ఆపోజిట్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్, ఆర్టికల్స్ అనేవి ఇచ్చాడు. సో ఏ, యాన్, ద అనేవి ఆర్టికల్స్గా మనకు తెలుసు. ఏ, యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్, ద అనేది డెఫినెట్ ఆర్టికల్. అంటే కొన్ని వాటికి మాత్రమే ద అనేది మనం వర్తిస్తూ ఉంటాము. సో అలా ఇక్కడ ఏ బాయ్, ఏ మ్యాంగో, ఏ యూనివర్సిటీ. సో ఇలా మనం ఏ, ఈ, ఐ, ఓ, యు అనే సౌండ్స్కి మనం యాన్ అనేది యూజ్ చేస్తాము. ఏ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తూ ఉంటాము, అండ్ ద అనేది కొన్ని పర్టికులర్ టైమ్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ యాక్టర్ అంటే సపోజ్ మనం యాన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఏఈఐఓయు సౌండ్స్కే వస్తుంది. ఏఈఐఓయు సౌండ్స్ అన్నాను, మీరు చూడొచ్చు, అంటే ఓవెల్ సౌండ్స్కి అన్నట్టు. సపోజ్ ఇక్కడ చూడండి, యూనివర్సిటీ ఏఈఐఓయు అన్నాం కదా. సో యూనివర్సిటీ ఉంది కదా, ఏ అనేది వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ యు అనేది
ఈ యూ కింద వస్తుంది. సో యూ అనేది ఈ యూ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి యాన్ అనేది రాదు, ఏ అనేది వస్తుంది. అయితే మరి యాన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ నుంచి అమ్మహ వరకు కూడా మనకి ఏవైతే సౌండ్స్ ఉంటాయో ఆ ఈ ఊ ఇలా సౌండ్స్ పలికినప్పుడు మాత్రమే మనకి యాన్ అనేది వస్తూ ఉంటుంది. సపోజ్ యాక్టర్, యాక్టర్ అంటే ఏ అనేది అంటే యాక్టర్, యాపిల్, ఆర్ ఇలా ఏంటంటే మనకి ఆ నుంచి అమ్మహ వరకు ఏవైతే సౌండ్స్ ఉంటాయో వాటి ముందు యాన్ అనేది వస్తూ ఉంటుంది, మిగతా వాటి ముందు ఏ అనేది వస్తూ ఉంటుంది. సో ఏ అనేది ఎప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఏ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చాడు, ఫిల్ చేయమన్నాడు. దేర్ వాజ్ వన్స్ డాష్ ప్లే విత్ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్. ఏ ప్లే అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్లే అనే అర్థం వస్తుంది. ఏ డాష్ ఫేమస్ యాక్టర్, ఏ ఫేమస్ యాక్టర్ అంటే ఒక ఫేమస్ యాక్టర్ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్ అంటే ఇక్కడ ఏ అంటే ఒక అనే అర్థం వస్తుంది. ఇన్ డాష్ ప్లే, ద ప్లే, అయితే ఇక్కడ ఏ ప్లే అన్నారు, ఇక్కడ ద ప్లే అంటున్నారంటే మనకి ఏదైనా ఒక వర్డ్ కొత్తగా పరిచయం అయితే ఏ అంటే ఒక అని చెప్తూ ఉంటాం. అదే వర్డ్ మళ్ళీ మనకి పరిచయం అయినప్పుడు ఆల్రెడీ మనకు పరిచయం అయిన వర్డే కాబట్టి అక్కడ మనం ఏ అనేది పెట్టకుండా ద అనేది పెడతాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లే అని మనం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక ప్లే అని చెప్పం, ఆ అని చెప్తాం, ఆ ప్లేలో అని. సో అక్కడ ద అనేది యూజ్ చేస్తాం. ద ప్లే హిజ్ రోల్ వాజ్ దట్ ఆఫ్ డాష్ ఎరిస్టోక్రాట్ అంటే యాన్ అని ఎరిస్టోక్రాట్ ఏ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇది ఆ నుంచి అమ్మహ వరకులో ఉన్నది కాబట్టి యాన్ అనేది యూజ్ చేస్తాం. హూ హ్యాడ్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ డాష్ క్యాజిల్ ఫర్ 20 years. ఏ క్యాజిల్, సో ఇక్కడ కూడా క్యాజిల్ అనేది ఒకసారి మనకి స్టార్టింగ్ పరిచయం అయింది కాబట్టి ఏ అనేది రాసాం. ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ ద ప్లే, ద ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం చెప్పాం, ప్లే అనేది ఆల్రెడీ మనకు పరిచయం కాబట్టి ఆ ప్లేలో అనే దాంట్లో చెప్తాం కానీ ఒక ప్లే అని చెప్పము. సో ఇక్కడ ద అనేది యూజ్ చేసాం రెండిట్లో కూడా. ప్లే సమ్వన్ వుడ్ కమ్ ఆన్ ద స్టేజ్ విత్ ఏ లెటర్, ద స్టేజ్ ఆల్రెడీ ప్లే అనేది మనకి చూస్తున్నాం కాబట్టి ఈ స్టేజ్ అనేది కూడా మనకి ద అనేది వస్తుంది. విత్ ఏ లెటర్, ఏ లెటర్ అంటే ఒక లెటర్, ఆ లెటర్ అనేది ఇప్పుడే మనకి మొత్తం పారాగ్రాఫ్లో ఇప్పుడే పరిచయం అయింది కాబట్టి ఏ లెటర్ అని అన్నాం. ఏ లెటర్ విచ్ హీ వుడ్ హ్యాండ్ ఓవర్ టు ద ప్రిజనర్, సో టు ద ప్రిజనర్ అని రాసాం. ఈవెన్ దో ద ఎరిస్టోక్రాట్, సో ఇక్కడ యాన్ అన్నాము, ఇక్కడ ద అంటున్నాం అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు యాన్ రాసాము, అదే వర్డ్ మళ్ళీ వచ్చినప్పుడు ద అనేది మనం యూజ్ చేసాం. వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ద లెటర్, అయితే ఇక్కడ ఏ లెటర్ అన్నాము, ఇక్కడ ద లెటర్ అన్నామంటే ఆల్రెడీ ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఒక లెటర్, తర్వాత సారి వచ్చినప్పుడు ఏ లెటర్ అంటే ఆ లెటర్, అదే ఇంతకుముందు గురించి మనం మాట్లాడుకున్న లెటర్ అంటాం కాబట్టి సో అక్కడ ద అనేది వస్తుంది. ద లెటర్ at each performance he always insisted that the letter be written out from beginning to end. సో ఇక్కడ కూడా ఆల్రెడీ పరిచయం అయినప్పుడు తర్వాత మనకి వచ్చింది కాబట్టి ద అనేది యూజ్ చేస్తాం. ఇలా అయితే మనం పారాగ్రాఫ్ని అయితే ఫిల్ చేసాం. నెక్స్ట్ ఎన్సర్కిల్ ద కరెక్ట్ ఆర్టికల్ అని అన్నారు. నీనా వాజ్ లుకింగ్ ఫర్ ఎ డాష్ జాబ్, ఏ జాబా ద జాబా అంటే ఏ జాబ్, ఒక జాబ్ కోసం చూస్తుంది. ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్ షీ గాట్ ద జాబ్ షీ వాజ్ లుకింగ్ ఫర్, అంటే ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక అంటే ఏ అనేది యూజ్ చేసాం, తర్వాత అదే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ద అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వుడ్ యూ లైక్ అన్ యాపిల్ ఆర్ ఏ బనానా, సో ఇక్కడ యాపిల్ బనానా మనకి కొత్త కాబట్టి యాపిల్ ముందు యాన్ యూజ్ చేసాం, బనానా ముందు ఏ యూజ్ చేసాం. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ అన్ యాపిల్ ప్లీజ్, సో ఇక్కడ యాన్ యాపిల్ అనేది రాసాం. టేక్ ద రెడ్ వన్ ఇన్ ద బౌల్ ఫుల్, సో ఇక్కడ ఆల్రెడీ యాపిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడే మళ్ళీ కొత్తగా పరిచయం అయింది యాపిల్ అంటే ఈ సెంటెన్స్లో ఐ వుడ్ లైక్ అన్ యాపిల్ ప్లీజ్, సో ఇక్కడ నాకు యాపిల్ ఇవ్వండి అంటే టేక్ ద రెడ్ వన్ అంటే ఇక్కడ యాపిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ సెకండ్ యాపిల్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ద అనేది యూజ్ చేసాం. ద రెడ్ వన్ ఇన్ ద ఫ్రూట్ బౌల్, సో ఆ ఫ్రూట్ బౌల్లో ఉన్న ఫ్రూట్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా మనకు పరిచయం అంటే సో అందుకని ద అనేది యూజ్ చేసాం. యు మే టేక్ అన్ ఆరెంజ్ ఆల్సో ఇఫ్ యూ లైక్, ఇక్కడ ఆరెంజ్ కొత్తగా వచ్చింది కాబట్టి యాన్ అనేది
యూజ్ చేసాం. నెక్స్ట్ విచ్ వన్ ఏది అని అడిగితే ద వన్ బిసైడ్ ద బనానా. ఆల్రెడీ మనకి బనానా తెలుసు, ఈ ఫ్రూట్ బౌల్ తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడుంది ఆ ఆరెంజ్ అంటే ద వన్ బిసైడ్ ద బనానా అని రాసుకున్నాం. సో ఇలా ఫస్టే మనకి ఏదైనా ఒకటి పరిచయం అయినప్పుడు దాని ముందు ఏ కానీ యాన్ కానీ అనే ఆర్టికల్ యూజ్ చేస్తున్నాం. అదే మళ్ళీ మనకి తర్వాత వచ్చినట్టయితే అప్పుడు మనం దా అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. ఇది మనకి ఈ యొక్క ఆర్టికల్స్ గురించి, అలాగే క్వశ్చన్ వర్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పోయం కనుక చూసుకుంటే చివి అంటే ఏంటంటే అర్థం ఏదైనా ఒక పని పిల్లలకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళపైన చేయు అని రుద్దడాన్ని చివి అంటారు. ఇక్కడ బిఫోర్ యూ రీడ్ కనుక చూసుకుంటే ఆస్క్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పార్ట్నర్ డూ యూ లైక్ టు బీ ఆల్వేస్ టోల్డ్ వాట్ టు డూ ఆర్ నాట్ టు డూ. సో నీకు ఎప్పుడు పక్క వాళ్ళు ఇది చేయు లేకపోతే ఇది చేయకు అని చెప్తే ఇష్టమా నీకు అని అంటున్నాడు. డూ గ్రోనప్స్ డూ దిస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. గ్రోనప్స్ అంటే ఏంటంటే పెద్దవాళ్ళు. సో పెద్దవాళ్ళు ఎప్పుడైనా నీకు ఎలా చెప్పారా, నీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అలా చేయకు ఇలా చేయకు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూ ఉన్నారా అని అడుగుతున్నారు. వెన్ మైకేల్ వాజ్ 5 years old హిజ్ మదర్ టుక్ హిమ్ టు ఎ నియర్ బై స్కూల్ ఫర్ అడ్మిషన్. సో మైకేల్ ఎవరు అంటే మన ఈ యొక్క చివి పోయం రచయిత అనమాట. అతను 5 years ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ స్కూల్కి తీసుకువెళ్ళిందట, స్కూల్లో అడ్మిట్ చేద్దాము అని చెప్పి. ద టీచర్ ఆస్క్డ్ వాట్ డస్ యువర్ మదర్ కాల్ యూ అట్ హోమ్ చైల్డ్ అని అడిగారు. అంటే వాళ్ళ టీచర్ అలా స్కూల్ జాయిన్ చేయడానికి తీసుకెళ్తే వాళ్ళ టీచర్ ఏం అడిగిందంట అంటే నిన్ను మీ ఇంటి దగ్గర అమ్మ ఏమని పిలుస్తుంది అంటే ఇంట్లో నిన్ను సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తారు కదా, అలా నిన్ను మీ అమ్మ ఏం పిలుస్తుంది అంటే మైకేల్ డోంట్ కేమ్ ద కాన్ఫిడెంట్ రిప్లై. అంటే మైకేల్ అది చేయొద్దు అని వెంటనే అతను సమాధానం చెప్పాడు అనమాట. అంటే పిల్లల్ని ఒక రిస్ట్రిక్టెడ్ వేలో పెంచితే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అలా చేయకు ఎప్పుడు అలా చేయకు అలా చేయకు అలా చేయకు అంటారు కదా, అలా తను ఏమనుకున్నాడంటే ఇంకా విసిగిపోయాడు అనమాట. ఏమని పిలుస్తుంది అంటే మైకేల్ డోంట్. అంటే మైకేల్ డోంట్ ఇప్పుడు ఏదైనా సపోజ్ దేనితైనా ఆడుకున్నాడు అనుకో మైకేల్ డోంట్ అని అంటుందట. అలా అంటే ఏంటంటే పిల్లవాడికి విసుగు వచ్చేస్తుంది అనమాట. సో ఏమి నన్ను చేయనివ్వదు అలా పిలుస్తుంది అని స్ట్రిక్ట్గా చెప్పాడు అనమాట. సో చివి ఈజ్ టు నాగ్ టు కంటిన్యూస్లీ అర్జ్ సమ్ వన్ టు డూ సంథింగ్ ఆఫెన్ ఇన్ అన్ ఎనోయింగ్ వే. అంటే ఏదైనా తనకి ఇష్టం లేకపోయినా నువ్వు ఇది చెయ్యు లేకపోతే ఇది చెయ్యు అని బలవంతంగా వాళ్ళపైన రుద్దడాన్ని చివి అంటారనమాట. సో పోయంలో కనుక చూసుకుంటే గ్రోనప్స్ సేస్ థింగ్స్ లైక్ స్పీకప్, డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్, డోంట్ స్టేర్, డోంట్ పాయింట్, డోంట్ పిక్ యువర్ నోస్. అంటే గ్రోనప్స్ అంటే పెద్దవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళు సేస్ థింగ్స్ లైక్, సో పెద్దవాళ్ళు ఇలా చెప్తారు ఏమనంటే స్పీకప్ ఏదైనా మాట్లాడు, అలా ఉండిపోకు ఏదైనా మాట్లాడు, లేదంటే డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్ నోట్లో అన్నం ఉన్నప్పుడు మాట్లాడకు లేదా ఎక్కువ మాట్లాడుకు అని. డోంట్ స్టేర్ అలా తదేకంగా ఎర్రి చూపులు చూడకు, లేదా డోంట్ పాయింట్ అలా వేలెత్తి చూపించుకు, డోంట్ పిక్ యువర్ నోస్ సో అలా నోస్లో ఏమైనా పెట్టుకోవడం అలా ఏం చేయకు. సిటప్ కూర్చో, సే ప్లీజ్ ఏదైనా మాట్లాడు, లెస్ నాయిస్ నెమ్మదిగా మాట్లాడు, షట్ ద డోర్ బిహైండ్ యూ సో బయటకు వెళ్ళేటప్పుడు డోర్ వే, డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్ నీ కాళ్ళని ఈడ్చుకుంటూ నడవద్దు. హ్యావింట్ యూ గాట్ ఏ హ్యాంకీ సో నీ దగ్గర హ్యాంకీ లేదా. టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్స్ అంటే పెద్దవాళ్ళతో అది మాట్లాడినప్పుడు పాకెట్స్లోంచి చేతులు బయటకు తీసి మాట్లాడు. అంటే హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకోవద్దు అంటే అదొక ఇబ్బందికరంగా అంటే ఏదో యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి అలా మాట్లాడుకు. పెద్దవాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆ చేతులు బయటకు తీసి మాట్లాడు అని ఇలా చెప్తూ ఉంటారనమాట. పుల్ యువర్ సాక్స్ అప్ అంటే సాక్సెస్ అవి కరెక్ట్గా వేసుకో. స్టాండ్ అప్ స్ట్రైట్గా నించో, ముసలి వాళ్ళ వంగకు. సే థ్యాంక్ యూ ఎవరైనా ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ చెప్పు. డోంట్ ఇంటరప్ట్ మాట్లాడుకున్నప్పుడు మధ్యలో రాకు. నో వన్ థింగ్స్ యు ఆర్ ఫనీ, టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ద టేబుల్. సో నో వన్ థింగ్స్ యువర్ ఫనీ అంటే నిన్నెవరు కామెడీగా చూడర్లే. టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ద టేబుల్ అంటే భోజనం పైన అంటే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తిన్నప్పుడు ఎల్బోస్ అక్కడ పెట్టి తినడం అనేది కొంచెం ఇన్ఫార్మల్ వేలో చూస్తూ ఉంటారనమాట. సో అందుకని అలా పెట్టి తినొద్దు. కాంట్ యూ మేక్ యువర్ ఓన్ మైండ్ అప్ అబౌట్ ఎనీథింగ్ సో నీకంటూ నువ్వు ఏ డెసిషన్ తీసుకోవా, నీకంటూ నీకేమీ రాదా అని అంటారనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మన రచయిత
అన్నీ వాళ్ళే చెప్తారు. సో అక్కడ కూర్చోకు, ఇక్కడ కూర్చోకు, గట్టిగా మాట్లాడకు, నెమ్మదిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు అంటారు. సో ఎల్బోస్ అవి పెట్టొద్దంటారు, సాక్సెస్ అవి పైకి లాగు అంటారు, కాళ్ళు ఈడ్చుకుంటారు, హ్యాండ్కి లేదా అంటారు. ఇలా ప్రతిదీ వాళ్ళే చెప్తారు. మళ్ళీ తిరిగేసి వాళ్ళే నీకంటూ ఏ డెసిషన్ నీకు తీసుకోవడం రాదా అని అంటారు అని చెప్పి తన ఎక్స్పీరియన్స్ని, చైల్డ్గా ఉన్నప్పుడు తన ఎక్స్పీరియన్స్ని మనకి రైటర్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీన్ని మైకేల్ రోజన్ అనేవారు ఈ యొక్క పోయంని రాయడం జరిగిందనమాట. ఇది ఈ యొక్క టాపిక్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం 5th లెసన్ క్వాలిటీ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.